వలన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించబడనుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస వృక్షముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు యొక్క పునరుద్ధానపు ఆదివారం, రెండవ ఆదివారం దేవుని సన్నిధిలో చేరి విధంగా దేవుని మాటలు మనం ధ్యానం చేసుకోవటానికి దేవుడి కృప చూపించాడు. వారు అంతా దేవుడి కాచి కాపాడి కొంచెం మనకు మంచి వాతావరణం కూడా అనుకూలపరిచి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చదవబడిన వాక్యము అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం, ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. వాస్తవానికి నేను మామూలుగా ఇద్దరుగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే వాక్యాన్ని ధ్యానం చేద్దామని అనుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుని ఆత్మ సెలవిస్తున్నది, ఈరోజు ప్రత్యేకమైన వాక్యాన్ని ధ్యానం చేయాలి, ధ్యానం చేసి ప్రార్థన చేయాలి రోజు అని దేవుడు ప్రేరేపణించారు. అందుకే ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం ఇప్పటికిప్పుడే ఆ మాటలు ధ్యానం చేసుకుంటున్నాం. హల్లెలూయా. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతా స్తుతులు చేయవలని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. తిమోతి, మనము మంచి భక్తి చేయాలంటే, మన భక్తిలో సంపూర్ణత కలిగి నెమ్మదిగా ఉండాలంటే, మన భక్తిలో సుఖముగా ఉండాలంటే, మన భక్తి సాఫీగా జరగాలంటే, మన భక్తిలో నెమ్మదిగా సుఖముగా ఉండాలంటే, మనం చేసే భక్తి నెమ్మదిగా సుఖముగా ఉండాలి అంటే, తిమోతి నీకు ఒక విషయం చెప్తున్నాను విను. అన్నిటికంటే ముఖ్యముగా మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఎవరి కోసం అంటే, మొదటిగా మనుషులందరి కోసం, లోకంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం, అందరి కోసం, కుల మత రంగు భేదం లేకోకుండా, అది ఏ డినామినేషనే కాకుండా ప్రతి మానవుడు, మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి. రెండోది, ఆ మనుషుల కోసమే కాదు, రాజుల కోసం. కొన్ని దేశాల్లో రాజులు పరిపాలన చేస్తారు. రాజులు ఇక వాళ్ళ తరతరాలు, బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాణి, ఆ రాణి తర్వాత ఇంకొక రాణి, 1, 2, 3 ఇట్లా రాణులు. అలా కొన్ని దేశాల్లో రాణులు, రాజులు పరిపాలన చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ తరతరాంతరం వాళ్ళే పరిపాలన చేస్తూ ఉంటారు. కాబట్టి మనుషులందరి కోసం, అలాగే పరిపాలన చేస్తున్న రాజుల కోసం, అలాగే అధికారుల కోసం, అధికారులందరి కోసం, ఇప్పుడు మన దేశం కోసం అధికారులందరి కోసం ఈరోజు రేపటి దినాన ఒక బయట ఒక మహా సంగ్రామం, అంటే ఒక ప్రపంచంలోనే అత్యున్నతమైన పండగ, ఒక పండగ ఏంటంటే ఓట్ ఎలక్షన్. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనము మన దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిని, మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రిని మనం ఎన్నుకుంటున్నాం. అలాంటి రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన స్వయంగా 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి 5 సంవత్సరాలు ఒకసారి
ప్రజలే అధికారులను ప్రభుత్వాలు ఎన్నుకోవాలని ఆ రాజ్యాంగాన్ని నిర్మించి దానికి ఆమోద ముద్ర అందరూ వేశారు. అప్పటి నుంచి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ గొడవ మనకెందుకయ్యా అంటే కాదు, ఎలక్షన్ గొడవ ఎవరికన్నా లేకుండా క్రైస్తవులు మాత్రం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థనే మనకు ఒక గొప్ప ఆయుధం, దేవుడు మనకిచ్చిన ఒక ఆయుధం. ఎందుకంటే రాజు మంచివాడైతే ప్రజలు మంచివారుగా, రాజు మంచివాడిగా పరిపాలన చేస్తే ప్రజలు సుఖముగా ఉంటారు. రాజు సరిగా పరిపాలన చేయలేదు అనుకోండి, ప్రజలు సుఖముగా ఉండరు. అందుకే మొదటిగా పౌలు గారు తిమోతితో ఒక ఉత్తరం రాస్తున్నాడు. తిమోతి, నీతో ఉన్న సంఘం అందరితో ఈ మాట చెప్పు. ఈ మాట నువ్వు చాలా జాగ్రత్తగా విను. నీతో ఉన్న సంఘాన్ని కూడా చెప్పు. ఏంటంటే మనము మంచి భక్తి చేయాలంటే, ఇప్పుడు భక్తి బాగా సాఫీగా జరగాలంటే అధికారులు కానీ, నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ క్రైస్తవులకు సపోర్ట్గా ఉండాలి. మన భక్తి సాఫీగా ఎక్కడైనా ఆరాధించుకోవడానికైనా, మీటింగ్స్ పెట్టుకోవడానికైనా, ఎక్కడైనా మన సువార్త రాజ్యాంగంలో ఒక హక్కు ఉంది, మత స్వాతంత్రపు హక్కు. దాన్ని ఎవ్వడు కూడా అడ్డుకోవడానికి వీలు లేదు. మన హక్కును మనం ఎవరికి ఇష్టం వచ్చిన వాడు మతాన్ని చెప్పుకోవచ్చు, దాన్ని ఎవ్వడు అబ్జెక్షన్ పెట్టడానికి వీలు లేదు. కానీ ఈ రోజుల్లో ఆ ఆర్టికల్లో రాజ్యాంగంలో అలాంటి హక్కు కల్పించినా కూడా స్వేచ్ఛా హక్కు, మత స్వాతంత్ర హక్కును, స్వేచ్ఛా హక్కును, మనకిష్టం వచ్చిన మతాన్ని, మనకిష్టం వచ్చిన దేవుడిని మనం పూజించుకోవడానికి కూడా ఈరోజు అధికారులు, ప్రభుత్వాలు అడ్డుపడుతున్నారు. అలాంటి ప్రభుత్వాలు మనకు ఉండకూడదని కాదు, కానీ ఏ ప్రభుత్వం ఉన్నా మనకు మనం చేసే భక్తికి ఒక అండదండగా ఉండే ప్రభుత్వం మనకు ఉండాలి. మనకు అండదండగా, ఎందుకంటే ఎవరి భక్తికి వాళ్ళు, దేశంలో రకరకాల మతాలు ఉన్నాయి, ఎవరి భక్తి వాళ్ళే, మనకు అనవసరం. కానీ ఏ భక్తిని, ఏ మతాన్ని, ఈ దేనిని కూడా కించపరచడానికి వీల్లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వారు స్వేచ్ఛగా ఆరాధించుకోవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. దానికి ప్రభుత్వం సపోర్ట్గా, ప్రభుత్వం ఆ స్వేచ్ఛగా ఆరాధించుకునే వారికి సపోర్ట్గా నిలబడాలి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది తెలుసా? ఈ రోజుల్లో ఏం జరుగుతుంది తెలుసా? కొన్ని ప్రభుత్వాలు స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి, స్వేచ్ఛగా బయట చెప్పుకోవడానికి కూడా అడ్డుపడుతున్నారు, ఆటంకపరుస్తున్నారు. అదేమంటే నీకు ఎవరిచ్చారు హక్కు అంటున్నారు. అసలు వాడు మాట్లాడడానికి వాడికి ఎవరిచ్చారు హక్కు? వాస్తవానికి రాజ్యాంగం గురించి, బైబిల్లో రాజ్యాంగం చెప్పిన హక్కు ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చిన వాడు చెప్పుకోవచ్చు. వాడు స్వీకరిస్తాడా, అంగీకరించాడా అది వాడిష్టం. చెప్పుకునే హక్కు ప్రతి మానవుడికి ఉంది. అందుకే పౌలు గారు అంటున్నాడు, మనము సంపూర్ణ భక్తి చేయాలంటే, మన భక్తి సంపూర్ణంగా సాగాలంటే, మన భక్తిలో ఎలాంటి ఆటంకాలు రాకపోకుండా ఉండాలంటే మన రాజుల కోసం, అధికారుల కోసం, మనుషుల కోసం ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను చేయాలి. ఎందుకంటే వారి సపోర్ట్ లేకపోతే భక్తి సరి చేయలేం. చైనా దేశంలో క్రైస్తత్వం అంత ఈజీ కాదు, దేవుడి నామాన్ని స్మరించుకోవడానికి అంత ఈజీ కాదు. వారికి బైబిల్ దొరికిందంటే పండగ వాళ్ళకి. వాళ్ళు దొరికిందంటే ఎక్కడ పబ్లిక్గా చదువుకోలేదు, గదిలో లేదా బాత్రూములు లేకపోతే 4 గోడల మధ్యలో ఉంటారు. స్వేచ్ఛగా అలా బయలు పట్టుకొని తిరగటానికి ఆ దేశం అవకాశమే లేదు. అంత భయంకరమైన చైనా దేశం. అలాగే కొన్ని దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పుడు ముస్లిం దేశాలు కొన్ని ఉన్నాయి, ఖత్తర్ అని, అబుదాబి అని, ఇలా ముస్లిం దేశం కొన్ని దేశాలు. అక్కడ కూడా అంత స్వేచ్ఛగా సువార్త చేయడానికైనా, దేవుని నామాన్ని పాటించడానికి అవకాశమే లేదు అక్కడ కొన్ని చోట్ల.
అలా ప్రపంచంలో కొన్ని దేశాలు అలా ఉన్నాయి. కానీ కొన్ని దేశాలు, ఎక్కువ దేశాలు క్రైస్తత్వానికి, దేవుని నామాన్ని స్మరించుకోవడానికి చాలా దేశాలు, దాదాపు 265 దేశాలు ప్రపంచంలో 265 పైగా ఉన్న దేశాల్లో ఎక్కువ దేశాలు యేసయ్యను ఆరాధిస్తారు, యేసయ్యను పూజిస్తారు. ఎక్కువ దేశాలు చాలా మంది అలా ఆరాధిస్తే వాళ్ళు దేవుని నామాన్ని స్మరిస్తారు, వారికి ఎలాంటి ఆటంకాలు ఉండదు అక్కడ. కానీ కొన్ని దేశాల్లో ఇలా పబ్లిక్గా సువార్త చేయడానికి, బయట రోడ్డు మీద అలా మీటింగ్స్ పెట్టడానికి, లేదా పబ్లిక్గా సువార్త చేయడానికి అక్కడ కుదరదు అన్నమాట, అంత ఆటంకం అన్నమాట. అందుకే పౌలు గారు అన్నాడు, మనము ఒక మంచి భక్తి చేయాలంటే, మనం సుఖంగా ఉండాలంటే, మనం నెమ్మదిగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి అధికారుల కోసం. ఇది మంచిది, ఏమన్నాడు అక్కడ, ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలం. ప్రార్థన చేయడం మంచిది, అధికారుల కోసం ప్రార్థన చేయడం మంచిది, నాయకుల కోసం ప్రార్థన చేయడం మంచిది. ఇది దేవుని దృష్టికి మంచిది. అందరి కోసం ప్రార్థన చేయడం అనేది మంచిది అంటున్నారు. ఎందుకంటే రేపు ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప ఒకసారి గేట్ తీసేది, ప్రపంచంలోనే ఇక వల్ల కంట్రోల్ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఒక మన దేశం, ప్రపంచంలో నెంబర్ 1 దేశం చైనా, జనాభా ఎక్కువ ఉన్న జనాభా, తర్వాత ఇండియా. మన దేశం భారతదేశం అంతా జరిగే ఎలక్షన్స్ అన్నమాట. కాబట్టి ఈ ఎలక్షన్లో మన చేతుల్లో ఒక గొప్ప ఆయుధం ఇచ్చాడు రాజ్యాంగం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఓటు హక్కు. ఏ హక్కు అయితే ఓటు. నెల్సన్ మండేలా అంటున్నాడు, నాకు ఓటు వేసే అవకాశం సమాధిలో ఉండా కూడా లెగిసొచ్చి ఓటేస్తారు. సమాధిలో ఉండా కూడా లెగిసొచ్చి ఓటేస్తారంట. ఓటు అనేది రాజ్యాంగం మనకిచ్చిన ఒక గొప్ప ఆయుధం. ఎవరికి నచ్చిన నాయకుడును ఎన్నుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. అది ముఖ్యంగా ఈరోజు మనం ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి, ఎలాంటి ప్రధానమంత్రి మనం ఎన్నుకోవాలి, ఎలాంటి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవాలంటే, మనం ముఖ్యంగా మతాల మధ్య గొడవ పెట్టే వ్యక్తులు కాదు, మతాల మధ్య చిచ్చులు పెట్టే మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, ప్రధానమంత్రి కాదు. ఎవరికి వచ్చిన వారు స్వేచ్ఛగా దేనికి ఆటంకం లేకోకుండా మనకు సపోర్ట్గా నిలబడే నాయకులు మాత్రమే, ముఖ్యమంత్రులు మాత్రమే, ప్రధానమంత్రి మాత్రమే మనం ఎన్నుకోవాలి. ఇది ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలో ఉంది. ఎందుకు? మన చేతిలో వేసే ఓటు అనే ఒక్క ఆయుధంతో రాజ్యాన్ని కూల్చేయచ్చు. రాజ్యాన్ని నిలబెట్టాలన్నా ఓటే, రాజ్యాలను పడేయాలన్నా ఓటే. కాబట్టి ఈ ఓటు హక్కుతో మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, అది మన చేతుల్లో. ఎందుకు ఎన్నుకోవాలంటే మనం సుఖంగా ఉండాలంటే. ఇప్పుడు చూడండి, మణిపూర్ రాష్ట్రంలో భయంకరమైన ఒక అసలు అక్కడ వచ్చింది 2 తెగల మధ్య వచ్చిన గొడవ. ఆ గొడవ అది వచ్చింది ఎలా అయిపోయిందంటే చివరికి క్రిస్టియానిటీకి ఒకటో అన్నిలు పుట్టారు, క్రైస్తత్వానికి కదా ఇతర మతాలకు సంబంధించి గొడవగా అది క్రియేట్ అయిపోయింది. అది చినికి మతం సంబంధించిందిగా అయిపోయి ఇక ఎంత ఇదంటే అధికారులే అక్కడ ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఈ అన్ని జనాంగంలో ఉన్న ప్రజలకు సపోర్టుగా నిలబడి క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు జరగడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయంకరమైన దాడులు మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన స్త్రీలను భయంకరంగా పాడు చేయటం, వస్త్రాలు లేక వారిని రోడ్డు మీద తిప్పటం,
ఇంత మట్టుకు మన ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళాలి. ఇతర దేశాలు వెళ్తున్నాడు, ఇతర ఊర్లు వెళ్తున్నాడు, అన్ని చోట్ల వెళ్తారు. మన ప్రధానమంత్రి మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా బాధ్యత ఎవరు వహించారంటే ప్రధానమంత్రి వహించారు. దానికి తోడుగా ఉండి ఆ రాష్ట్రం వైపు చక్కగా మంచిగా అక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మంచిగా డీలింగ్స్ పెట్టుకుని అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకోకుండా, ఏ మతానికి కూడా అన్యాయం జరగకోకుండా, ఎవరికి ప్రాణహాని జరగకోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రధానమంత్రిది కేంద్రంలో, అలాగే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి. కానీ కొన్ని వేల మంది భయంకరమైన, ముఖ్యంగా క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు జరిగాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో పరిపాలన చేసింది కూడా అదే ప్రభుత్వం, కేంద్రంలో ఉంది కూడా అదే ప్రభుత్వం. వాళ్ళు చెప్పేది వాళ్ళ యొక్క వాళ్ళ ఆలోచనలు భక్తులు వేరుగా ఉంటాయి. వాళ్ళంతా అన్య ప్రచారం, ఆర్ఎస్ఎస్. వారు క్రైస్తత్వం అంటే ఒక కోపముతో, ఒక రోషంతో, ఒక భయంకరమైన హింసతో వారు ఏదైనా చేయాలి, చివరికి చంపేటప్పుడు అనగలరు. అలా చాపక నీరులాగా ఆ రాష్ట్రమే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళకున్న జనాంగాన్ని కొంతమందిని క్రియేట్ చేశారు. ఈ మధ్యనే నిన్నగా మొన్న సండే స్కూల్, ఇప్పుడు సిబిఎస్ జరుగుతూ ఉంది, చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతూ ఉంది తెలంగాణ. ఇట్లాగే ఒక చోట పిల్లలకి ఒక టీచర్ సిబిఎస్ఈ చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ పాటలు పాటించి వాక్యం చేపించి చక్కగా మంచి భక్తి చెప్తుంది. దాన్ని కూడా ఆటంకపరచని కొంతమంది వచ్చి అక్కడ ఆటంకపరిచారు. అంత ఆటంకపరిచే శక్తులు తయారవుతున్నారు. క్రైస్తవుడు ఎప్పుడు ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు. క్రైస్తవుడు ఎప్పుడు ఇతరులకు మేలు చేసేవాడు, ఇతరుల కోసం ప్రార్థన చేసేవాడు, ఇతరులకు అన్యాయం చేసేవాడు కాదు నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఇతరులకు క్షేమం కోరుకునేవాడు, ఇతరులు బాగుండాలని కోరుకునేవాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని చెప్పిన ఆ దేవుడు బాటలో నడిచే వారందరూ కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ మతాల గురించి అక్కడే మాట్లాడుతుంది కదా. ఎవడుకున్న స్థలంలో ఎవడుకున్న అవకాశాన్ని బట్టి వాడు చెప్పుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. దాన్ని కూడా ఆపటానికి ఈరోజు కొన్ని శుద్ర శక్తులు ఆల్రెడీ దేశంలో బయలుదేరి దానియేలు గ్రంథంలో ఎలాగున్నారో ఇది చివరి దినాలు. ఈ చివరి దినాలలో కొన్ని రాష్ట్రాల్లో అయితే వందే మాత్రం లేదు, జనగణమన లేదు, గుడ్ మార్నింగ్ సార్ లేదు. ఆ నోటి నుంచి ఒక మాట రావాలి, ఆ నోటి నుంచి ఒకే మాట రావాలి. పుస్తకాల్లో కూడా ఆ మాటే పెట్టారు. మనకి వార్తలు చూస్తూ ఉంటే ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి, సోషల్ నెట్వర్క్లు చూస్తూ ఉంటే ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. చాలా భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. అయితే రేపు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం, రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప ఆయుధం, మన కోసం నిలబడే వ్యక్తులకు మాత్రమే మనం ఓటు వేయాలి. మన కోసం నిలబడే వ్యక్తులు, మన క్రైస్తత్వాన్ని ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోండి. మన కులస్తురాలు కాదు, ఇంకొకటి కాదు, మనం డబ్బు ఇచ్చాడనా డబ్బు ఇవ్వలేడనా అది కాదు. మన భక్తికి ఆటంకం పరచిన వాడు ఎవడైతే ఉంటాడో, మన భక్తికి సపోర్ట్గా ఎవడైతే నిలబడతాడో వాడికి మాత్రమే మన ఓటు వేయాలి. హల్లెలూయా. అది ఆ ఓటు వేసే ముందు ఒకసారి మనం ఆలోచించుకుని మన క్రైస్తవ జీవితానికి ఇబ్బందులు కలగకోకుండా. మీకు తెలుసా, బాప్తీసాలు ఇవ్వడానికి కాలువలకు వెళ్తున్నా కూడా అడ్డుపడుతున్నారు. కాలువలు ఎవరయ్యి? వాళ్ళయా? అందరే, ప్రభుత్వాలే. సముద్రాలు ఎవరే? నదులు ఎవరే? సముద్రాల్లో కృష్ణా నదిలోకి వెళ్ళి బాప్తీసాలు ఇస్తుంటే కొంతమంది ఆటంకపరుస్తున్నారు.
సంఘం దగ్గర బడి దగ్గరికి అక్కడ ఆ పెద్ద కాలం ఎప్పుడు పారుతా ఉండదు, అక్కడికి బాప్తిస్తాలు ఇస్తుంటే కొంతమంది ఆటంకపరుస్తున్నారు. వాడి ఇంట్లో నీళ్ళ కాదు, వాడి ఇంట్లో కాలువ కాదు, అది ప్రభుత్వం అంటే అందరిది, ఎవడైనా వాడుకోవచ్చు, ఎవడైనా తాగొచ్చు, ఎవడైనా స్నానం చేయొచ్చు. సరే, ఇట్లా ఆటంకపరుస్తున్నారని మంగళగిరిలో ఒక చోట ఒక బాప్తిజం ట్యాంక్ ఒకటి ప్రభుత్వమే అక్కడ ఉన్న ఎమ్మెల్యే చొరవతో ఒక ట్యాంక్ని బాప్తిజం ఇచ్చే ఒక ప్లేస్ సిద్ధపరిచి ఒక ట్యాంక్ సిద్ధపరుస్తుంటే మంచిగా ఫౌండేషన్ వేసి కడుతుంటే అక్కడ కూడా కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఆటంకపరిచి కోర్టులో కేసు నడుస్తుంది. అరే, కృష్ణానదిలోకి వెళ్తే మునగొద్దు అంటున్నావు, మాకున్న స్థలంలో ప్రభుత్వం వారు అక్కడ ఎమ్మెల్యే ఏదో కొంత స్థలం ఇస్తే ఆ స్థలంలో అక్కడ చెప్పి బాప్తిజం ఇచ్చే ట్యాంక్ కట్టుకుని అక్కడ మేము బాప్తిజాలు ఇవ్వడానికి మేము సిద్ధపరచుకుంటే అక్కడ కూడా ఆటంకపరిచే మనుషులు తయారయ్యారు. ఈనాడు క్రైస్తత్వానికి రోజులు మంచిగా లేవు, అంత ఈజీగా సాగే రోజులు కాదు రాబోయే రోజుల్లో. అంత ఈజీగా పరిచయం చేసే రోజులు కావు. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రధానమంత్రి అంటున్నాడు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు. రాజ్యాంగం ఎవడు మారవకూడదు, అది మార్చిన ఏ ప్రభుత్వానికి ఏ నాయకుడు లేదు. రాజ్యాంగం మారుస్తాం, ఇంకోటి రిజర్వేషన్ రద్దు చేస్తారని ఒక పుకారు, ఎన్నో వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు ఈరోజు ఈ మాటలు మాట్లాడుకుంటున్నామంటే మనం భక్తి మంచిగా చేయాలంటే, మనం సుఖంగా ఉండాలంటే, మన భక్తి సుఖముగా నెమ్మదిగా ఉండాలంటే. ట్యాంక్ బండ్ మీద ఒక పెద్ద ఆయన చిన్న కొత్త నిబంధన బైబిల్స్ అమ్ముతున్నాడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద. అవి గిఫ్ట్లు వెళ్ళే రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి బైబిల్స్ ఇస్తున్నారు. ఇష్టం ఉంటే తీసుకో, ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పారు. అలా ఇస్తుంటే కొంతమంది తీసుకున్నారు, కొంతమంది వద్దు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది 10,000 మంది వచ్చి నువ్వేంటి ఇక్కడ మత ప్రచారం చేస్తున్నామని, మత ప్రచారం చేసుకున్న హక్కు మనిషికి రాజ్యాంగం కల్పించింది. నువ్వు నమ్మదు నీ ఇష్టం, చెప్పుకునే హక్కు నాకు ఉంది, స్వేచ్ఛ హక్కు ఉంది. నువ్వు చెప్పడానికి వీలు లేదు, నువ్వు అమ్మటానికి వీలు లేదని ఆయన ముసలాయన్ని కొట్టి గాయపరిచాడు. ఆ బైబిల్స్ అన్ని కాల్చివేసేసి, బైబిల్ చెప్తుంది, చాలా మంది పెద్ద పెద్ద అనుభవం చెప్పారు, క్రైస్తత్వాన్ని ఎంత అణచాలని చూశారో అంత ఉప్పినలాగా ఎగిసి పెడుతున్నారు. హల్లెలూయా. కొత్త నిబంధనలో కూడా అపోస్తులు 12 మంది అపోస్తులు వాళ్ళ సేవ ప్రారంభ దినాల్లో అక్కడ ఉన్న అధికారులు నాయకులు ఏమన్నారు, ఇక్కడ మీరు ప్రకటించడానికి వీలు లేదు. అయినా కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా, ప్రకటిస్తూ ఉంటే మళ్ళీ ఏం చేశారు, తీసుకుని జైల్లో వేశారు, కొట్టారు, హింసించారు, తిట్టారు. ఇక్కడి నుంచి ఇప్పటికైనా మేము ఇంకోసారి అవకాశం ఇస్తున్నాం, మీరు ప్రకటించడానికి వీలు లేదు అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, బయటికి వచ్చేటప్పుడు మేము ఆయన కోసం శ్రమలు పడటానికి పాత్రులము అని చెప్పి ఆయన కోసం అవమానం పడటానికి పాత్రం అని చెప్పి ఆ రోజు నుంచి ఇంటింటికి మరింత అధికంగా సువార్త చెప్పారు. హల్లెలూయా. మన దేశ ప్రధానమంత్రి నెహ్రూ గారు ఏమన్నారంటే, యేసు ప్రభువును నమ్ముకున్న క్రైస్తవులు వాళ్ళు నిద్రపోతున్న సింహం, వాళ్ళు లేకపోతే వాళ్ళు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళు లెగిసారా దేశం అల్లకల్లోలమైంది, వాళ్ళ జోలికి ఎవ్వరు వెళ్ళొద్దని చెప్పాడు. అంటే ఆ సత్య ప్రధానంగా మంత్రి అయిన నెహ్రూ గారికి తెలిసిన విషయం. కాబట్టి ఈరోజు రాబోయే 5 సంవత్సరాలు మనం మంచి భక్తి చేయాలంటే, మనం సుఖముగా ఉండాలన్నా, మనం నెమ్మదిగా ఉండాలన్నా, రేపు మనం వేసే ఓటు చాలా విలువైనది, చాలా విలువైనది.
మన భక్తికి ఆటంకం కలుగు చేయకోకుండా, మన భక్తికి ఆటంకం కలుగు చేయకోకుండా మనకు అండదండగా, అది ఏ మతానికైనా అండదండగా నిలబడే ముఖ్యమంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలని ఈరోజు మనం కొంత సమయం ప్రార్థించాం. హల్లెలూయా. ఎందుకంటే పౌలు గారు తిమోతితో ఈ విషయాన్ని స్పెసిఫిక్గా చెప్పాడు. పౌలు గారు ఇంత స్పెసిఫిక్గా చెప్పిన మాటలో ఇంకెక్కడ కనపడదు ఈ వాక్యం ఇది పౌలు గారు ఇదే మాట ఇంకెక్కడ చెప్పాల. తిమోతితో అక్కడ సంఘం చెప్తున్నారు, తిమోతి మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతకాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రభుత్వాలు ఏర్పాటు అవ్వాలన్నా క్రైస్తవుడు పాత్ర ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాలు దించే అధికారం ఎవరికి ఉందంటే క్రైస్తవుడికి ఉంది. ప్రభుత్వాలను నిలబెట్టే అధికారం కూడా క్రైస్తవుడికి ఉంది. ఏంటయ్యా వాడు క్రైస్తవుడికి ఉన్న అధికారం ఏంటంటే ప్రార్థనే మనకు ఇచ్చే గొప్ప ఆయుధం. కాబట్టి ఆ ప్రార్థన బలముతో మనకు మేలు చేసే నాయకుడు మాత్రమే మనం ఎన్నుకోవాలి. ఎన్నో చెప్తారు, మీకు అది చేస్తాం, కేజీ బంగారం ఇస్తాం, బెంజ్ కారు ఇస్తాం, లేకపోతే అన్ని ఫ్రీ అంటారు. అన్ని ఫ్రీ అంటే అసలు నమ్మకూడదు. గుర్తుపెట్టుకోండి, అన్ని ఫ్రీ అంటే అసలు నమ్మకూడదు. మనము అసలు ఏది ఫ్రీ ఉన్నా లేకున్నా మన భక్తికి ఆటంకం పరిచేవాడు మనకొద్దు. మన భక్తికి సపోర్ట్గా ఉండేవాడు. చూడండి, కొంతమంది నాయకులు చాలా క్రైస్తవుల మీద చాలా దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు అంటారు, మేము వస్తే మీకు అది చేస్తాం, క్రైస్తవుడికి ఇది చేస్తాం. ప్రభుత్వంలో లేనప్పుడే క్రైస్తవుడికి గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తులు ప్రభుత్వంలోకి వస్తే ఇంకేం చేస్తారో చెప్పే మాటలకి చేతులు తేడా. కాబట్టి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుతో స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. దానికోసం రేపు దాదాపు 130 కోట్ల మంది మన రాష్ట్రంలో 4,40,00,000 మంది పైనే మన రాష్ట్రంలో ఓట్లు అయిపోతుంది. దాదాపు 5 కోట్లు, సుమారు 5 కోట్లు అనుకోండి. మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఎలక్షన్లో ఓట్లు అయిపోతారు. ఈ 5 కోట్ల ప్రజలు మంచి నాయకుడికి ఓటేయాలి. మంచి మేలు చేసే ముఖ్యమంత్రికి, క్రైస్తవుడికి అండదండగా నిలబడే నాయకుడికి ఓటు వేసేవారి విధంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే చాలా విలువైన సమయం ఇది. కాబట్టి ఇది మంచిది. వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, వాళ్ళ కోసం విజ్ఞాపన చేయటం, వాళ్ళ కోసం యాచన చేయటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఇది మంచిదని వారికి హెచ్చరించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. పౌలు గారికి ఏం చెప్పాడంట? హెచ్చరిక. ఇది మామూలు మాటలు కాదు. మామూలు అరే నీ ఇష్టం రా, చేస్తే చేయలేదు అన్నట్టుగా అంటాడు. ఇక్కడ నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, బీ కేర్ఫుల్ అంటే హెచ్చరిక. హెచ్చరిక వేరు, నీ ఇష్టం రా అంటే వేరు. నీ ఇష్టం అంటే చాయిస్ మనం వాడిష్టం కాదు. చాయిస్ లేదు ఇక్కడ. నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందని వారిని ఏం చేశారంట? హెచ్చరించారు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 9వ వచనం, ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశములకు సర్వ విషయములను మేలు కలుగును. హల్లెలూయా. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో
ఏ మంత్రి, ఏ ముఖ్యమంత్రి అయితే, ఏ ప్రధానమంత్రి అయితే దేశంలో భూమి విషయమై, వ్యవసాయం గురించి, పాడి పంటల గురించి మంచి వ్యవసాయం చేసుకుంటేనే భారతదేశంలో సగము ఆధారపడేది ఏంటంటే వ్యవసాయం మీదే మనుషులు ఆధారపడతారు. ఇంకో విషయం చేస్తాం, మనం పండించే పంటను కూడా ఇతర దేశాలకు పంపిస్తాం. మనం పండించే రైస్ను, బియ్యాన్ని ఇతర దేశాలకు వెళ్తా ఉంటాం. అంటే మన దేశంలో ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడతా ఉంటాం. కాబట్టి ఈ వ్యవసాయం గురించి, పంటల గురించి, మంచిగా రైతు గురించి ఎవడైతే పట్టించుకుంటాడో ఆ రాజు అంటుందా, ఏ దేశం రాజు భూమి శ్రద్ధపరుచు ఆ దేశము సర్వ విషయంలో ఏం కలుగుతుంది అంట, మేలు కలుగుతుంది. రాజు, పరిపాలన చేసే అధికారి, మంత్రి, ముఖ్యమంత్రి ఇలాంటి వ్యవసాయం, పంటల గురించి ఎవరైతే శ్రద్ధ వహిస్తారో, రైతులకు వాళ్ళకి అండదండగా ఉంటారు, ఆ దేశము, ఆ రాష్ట్రము మేలుతో తృప్తి పడుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మరొక మాట, ఇంకో చోట ఇంకో మాట ఉంటుంది, ఏముందంటే థ్యాంక్ యూ జీసస్. ఇక్కడే ప్రసంగి గ్రంథంలో ఏ రాజు అయితే దేశాన్ని మంచిగా చేయాలని చూస్తాడో ఆయన యొక్క రాజ్యం మంచిగా పరిపాలన జరుగుతూ ఉంటుందని ఇక్కడే సొలొమోను రాశాడు. సొలొమోను రాజుగా ఉన్న టైంలో అసలు యుద్ధాలే లేదు. సొలొమోను రాజుగా ఉన్న టైంలో ఏమి లేవంట, యుద్ధాలే లేవు. అంటే యుద్ధాలు లేవంటే శత్రువులే లేరు. అంత జ్ఞానం దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. దావీదు సమస్తమును సిద్ధపరిచేశాడు సొలొమోను కోసం. దావీదు టైంలో అన్ని యుద్ధాలే, కానీ సొలొమోను టైంకి వచ్చేసరికి యుద్ధాలే లేవు. చూడండి, మనము పాత నిబంధనలో చూడండి, రాజు గ్రంథంలో కానీ దినవృత్తాంత గ్రంథంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఏ రాజు అయితే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటాడో, ఏ రాజు అయితే దేవుడి మీద నమ్మకం ఉంచుతాడో ఆ రాజ్యం ఎలాగుందంట, ఆశీర్వదించబడింది. మనం గత వారం చదువుకున్నాం కొంతమంది రాజుల గురించి, మనష్షే రాజు గురించి, హిజ్కియా రాజు గురించి, అలాగే కొంతమంది రాజుల గురించి మనం చదువుకున్నాం. ఆ ఏ రాజు అయితే దేవుడికి నమ్మకంగా ఉండి ప్రార్థించుకుని విగ్రహారాధనకు సంబంధించిన చేయకోకుండా మంచి భక్తి చేశాడో అతని రాజ్యం చక్కగా ఉంది. రాజు మంచి జ్ఞానం, రాజు భక్తిపడైతే ఆ దేశం మంచి మేలు చేయాలని ఆలోచన వస్తూ ఉంటుంది. అదే రాజు దాచుకునేవాడు తనకు తానే చూసుకునేవాడైతే దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టించుకోడు. అలాగా ఆ రాజు, ఆ ముఖ్యమంత్రి కానీ, ఆ ప్రధానమంత్రి కానీ ప్రజలు బాగుండాలి, ప్రజలకు క్షేమం కలగాలి, ప్రజలకు మేలు కలగాలి, ప్రజలకు బాగుండాలి, ఎలాంటి గొడవలు జరగకూడదు, సమాధానం ఉండాలి. సొలొమోను అంటే గొడవలే లేవు, సమాధానం. అలాగా ఏ రాజు అయితే పట్టించుకుంటాడో ఆ రాజ్యం బాగుంటాడు. ఏ రాజు అయితే దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధన వైపు తిరుగుతాడో ఆ రాజ్యం కూలిపోయి దేవుడే కూర్చేస్తాడు. బైబిల్లో ఒక చోట అధికారం ఇచ్చేది ఆయన, అధికారము కూల్చేది కూడా ఆయన. అధికారంలోకి రావాలని దేవుడి చిత్తంలో దేవుడు సిద్ధపరిచాడా, ఎవరు ఆటంకపరిచినా, ఎవరెంతమంది గుంపుగా వచ్చినా దాన్ని ఎవడు ఆపలేదు. అదే దేవుడు అధికారం వీడికి వద్దు, ఇంకొకటి కావాలని దేవుడు నిర్ణయిస్తేనే అక్కడ నిలబడతాడు. ఎందుకంటే అధికారం ఇచ్చే దేవుడు. ఆ అధికారం ఇచ్చే దేవుడికి మనం ఏం చేయబోయాలంట, ప్రార్థన చేయాలి. ఈ రాజు మాకు వద్దు అని పాత నిబంధనలు చాలా మంది ఒకసారి ప్రార్థన చేశారు.
ఈ రాజు మాకు వద్దు, ఈ రాజు మాకు వెట్టి పనులు చేస్తున్నాడు, ఈ రాజు చేతుల నుంచి మమ్మల్ని విడిపించండి అని దేవుడికి ఇశ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనలకు దేవుడు విని ఏం చేసింది సార్? రాజునే మార్చేశాడు. ఒక్కొక్కసారి ఆ రాజు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ఏం చేశాడు? విడిపించేశాడు. అన్నిటికీ మూలం ప్రార్థనే. కాబట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం. రేపు ఎలక్షన్ జరగబోతున్నాయి. మన రాష్ట్రంలో క్రైస్తవుడికి అండదండగా నిలబడే ముఖ్యమంత్రి మాత్రమే కావాలని మనం ప్రార్థించాలి. అది ఎవరైనా మనం అవసరం. మన భక్తికి ఆటంకం కలిగి చేయకూడదు, మనం చేసే సువార్తకు ఆటంకం కలిగి చేయకూడదు, మనకు సపోర్ట్గా నిలబడాలి. అలాంటి వ్యక్తి రావాలని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడి చిత్తంలో లేదే ఏ ప్రభుత్వాలు రావు, ఆయన చిత్తంలోనే వస్తాయి. ఎందుకంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు, చెన్నై ఆయన, క్రైస్తవులు భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ప్రార్థన చేయలేదు, అందుకే మంచి ముఖ్యమంత్రిని కోల్పోయారు అన్నారు. మంచి ముఖ్యమంత్రిని కోల్పోయారు, సరిగ్గా ప్రార్థన చేయలేదు, అందుకే మంచి ముఖ్యమంత్రిని కోల్పోయారని అప్పుడు రాజశేఖర్ చనిపోయినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు. అంటే ఆయన హయాంలో క్రైస్తవుడికి కానీ అప్పుడు ఈ తెలంగాణ ఆంధ్ర సపరేట్ అవ్వడం, ఆయన ఉంటే అసలు సపరేట్లే ఉండేవి కాదు. ఆయన ఉన్నంత కాలం దీన్ని అణచివేశాడు, సపరేట్ కాకుండా అడ్డుపడి చక్కగా తెలంగాణ రెండు కలిసే ఉన్నాయి. ఇప్పుడు సపరేట్ అవ్వడం వల్ల ఎక్కువ నష్టపోయింది సార్ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్. మనం నష్టపోయాం, ఎక్కువ నష్టపోయింది సార్ మనమే. సరైన ఉద్యోగాలు లేక, సరైన ఆర్థిక వసతులు లేక, సరైన పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేక, ఎన్నో ఎన్నో సమస్యలు, ప్రత్యేక హోదా లేక, ప్రత్యేక హోదా అంటే చాలా ఆశీర్వాదం, చాలా పెట్టుబడులు వచ్చి చాలా అదిగోడు ఇంతమందికి పార్లమెంట్లో ఆ కట్టుబడి పెట్టిన ఆ మాట కూడా తొక్కే నిలబడతారు. రాజకీయ నాయకులు పెట్టిన ఆ మాట కూడా తీసేసి నిలబడతారు. కాబట్టి ఈరోజు సరే అయిపోయింది. ఆనాడు ఆ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి చెప్పాడుగా, సరిగ్గా మీరు ప్రార్థన చేయరు, అందుకే ఒక మంచిగా మేలు చేసే ముఖ్యమంత్రిని మీరు కోల్పోయారు, కాబట్టి అందుకే మీకు ఈ శ్రమలు, కష్టాలు మొదలైనవి అని. ఎందుకంటే రాజు కట్టలేకపోతే ప్రజలు కష్టాలంటే ఇక ప్రతిదానికి తిరగటాలు, వాళ్ళ చుట్టూ తిరగటాలు అన్నీ ఎన్నో ఇబ్బందులు. ఇక పని అవ్వాలంటే ఎన్నో ప్రయాసపడవచ్చు. మనం ఉంటే ముఖ్యంగా మన క్రైస్తవ జీవితానికి, మన భక్తికి ఆటంకం కలుగు చేసేవారు మనకు వద్దు. మన భక్తికి మేలు చేసేవారు, మనం ఏదైనా దేవుని పని చేసేటప్పుడు ఆటంకపరచుకోకుండా మన సహాయపడే నాయకులు మనకు కావాలని మన మనస్సాక్షి ప్రకారంగా మనం ప్రార్థించేద్దాం. అందుకే పౌలు గారు అన్నారు, మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలి. ఇది మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇది హెచ్చరిక మాట. ఈరోజు దేవుడు మనకు ఒక హెచ్చరిక మాట. ప్రార్థన చేద్దాం. మంచి నాయకులు రేపు వేసే 5 కోట్ల మంది ప్రజలు మన రాష్ట్రంలో, ఆయన దేవుడి దృష్టిలో ఎవరైతే ఉన్నారో మనకు అర్థం కావట్లేదా? ఏ ముఖ్యమంత్రి అయితే రావాలో అర్థం కావట్లేదు. ఒక మాట చెప్పచ్చు, ప్రభువా నీ దృష్టిలో ఎవరినైతే నిలబెట్టాలనుకున్నావో ఆ ముఖ్యమంత్రినే మా రాష్ట్రానికి కావాలి. అలాగే కేంద్రంలో ప్రధానమంత్రి నీ దృష్టిలో ఎవరు ఉన్నారో వారు మాత్రమే మాకు ప్రధాని అవ్వాలి. ఇక మనం కన్ఫ్యూజ్ కాకపోకుండా నీ చిత్తంలో ఉన్న వారు మాత్రమే. ఇది డైరెక్ట్ ప్రేయర్. ప్రభా నా చిత్తం అని మనం అనుకోకుండా, నా ఆలోచన మనం అనుకోకుండా. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయన చిత్తమే భూమి మీద జరిగింది. మన చిత్తాలేం జరగవు, మన ఆలోచన జరగవు. ఎందుకంటే సృష్టికి క్రియేటర్ ఆయన,
డైరెక్టర్ యేసు ప్రభు. ఆయన చిత్తం లేదే గాలి పీల్చుకోలేం, ఆయన చిత్తం లేదే మన భూమి మీద బ్రతకలేం, ఆయన చిత్తం లేదే మంచి ముఖ్యమంత్రి రాలేడు, ఆయన చిత్తం లేదే మంచి ప్రధాని రాలేడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన ఒకటే, ప్రభువా నీ చిత్తములో ఉన్న ముఖ్యమంత్రి మాత్రమే మా రాష్ట్రంలో ఎలక్షన్లో గెలవాలి. అలాగే ప్రధానమంత్రి నీ చిత్తములో ఉన్న ప్రధానమంత్రి మాత్రమే మా దేశంలో గెలవాలి, మీరు మాకు కృప చూపించారు అనే కొద్ది నిమిషాలు మనం ప్రార్థించాలి. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించాలి. ఆమె అందరం కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన, ఒక 2-3 నిమిషాలు మనం ప్రార్థన గడుపుదాం. రేపు జరగబోయే ఎలక్షన్ కోసం మనకు మేలు చేసే నాయకుడు కావాలి. ముఖ్యంగా క్రైస్తత్వాన్ని ఎంత అణచాలని లోకపులో శక్తులు కుట్రలో ప్రయోగాలు ఎన్నో చేస్తున్నారు. అవేవి క్రైస్తత్వానికి అడ్డుగా లేకపోకుండా, అడ్డుపడకపోకుండా స్వేచ్ఛగా ఆరాధించుకోవాలి, స్వేచ్ఛగా బైబిల్ పట్టుకుని తిరగాలి, స్వేచ్ఛగా సువార్త చెప్పాలి, ఎక్కడైనా స్వేచ్ఛగా మీటింగ్స్ జరగాలి, ఎక్కడైనా స్వేచ్ఛగా మనం రాజ్యాంగం హక్కులు మనం వాడుకోవాలి. అట్టి భాగ్య దేవుడు మనకి ఇచ్చేటప్పుడు మనం అందరం ప్రార్థన చేద్దాం. రేపు జరిగే ఎలక్షన్లో దేశము ప్రధానమంత్రి ఓటేయాలి, ఎవరైతే కావాలో, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో మనం ఓటేయాలి. మన ఎమ్మెల్యేలు, మనకు కావాల్సిన ఎమ్మెల్యే మనం ఎన్నుకుంటే మనకు కావాల్సిన ముఖ్యమంత్రి వస్తాడు. మనకు కావాల్సిన మన ప్రధానమంత్రి రావాలంటే మనకు కావాల్సిన ఎంపీని రేపు 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎమ్మెల్యేకి వేయాలి, ఒకటి ఎంపీకి వేయాలి. అది ఎవరికి వేయాలి? ఎవరికి వేస్తే క్రైస్తవుడికి మనకు సపోర్ట్ ఉంటారు. అలాంటిది ఆలోచించుకుని మనము దేవుని చిత్తంలో ప్రార్థించేద్దాం. అందరూ చిన్న ప్రార్థించేది. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయన మీ పాదములకు వందనాలు, స్తోత్రములయ్యా. ఇదిగో నా ప్రభా, ఇప్పటి వరకు కూడా నా తండ్రి